వెల్కమ్ టు చందన మ్యాథ్స్ ఛానల్. స్టూడెంట్స్, ఈరోజు మనం థర్డ్ బీఎస్సీ మ్యాథమెటిక్స్లో మల్టిపుల్ ఇంటిగ్రల్స్ అండ్ అప్లికేషన్ ఆఫ్ వెక్టర్ క్యాలిక్యులస్ సెమిస్టర్ 5 పేపర్ 6Bలో ఫస్ట్ యూనిట్లో ఉన్నాం. మనము మల్టిపుల్ ఇంటిగ్రల్స్ పార్ట్ 1లో ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటున్నాం. ఫస్ట్ యూనిట్ మల్టిపుల్ ఇంటిగ్రల్స్. ఇవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 to 1 ఇంటిగ్రల్ root y to 2 minus y x square dx into dy. Solution. Integral 0 to 1 integral root y to 2 minus y x square dx into dy is equal to integral 0 to 1. ఒక ఇంటిగ్రల్కి లిమిట్స్ కాన్స్టెంట్స్లో ఉన్నాయి, ఇంకొక ఇంటిగ్రల్ యొక్క లిమిట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైల్లో ఉన్నాయి అన్నప్పుడు రిప్రజెంటేషన్ ఎక్స్తో తీసుకుంటాం. ఎక్స్ ఈక్వల్ టు రూట్ వై, ఎక్స్ ఈక్వల్ టు 2 మైనస్ రూట్ వై. సో ఎక్స్ లిమిట్స్ ఇక్కడ మనకి రూట్ వై టు 2 మైనస్ వై ఇచ్చారు. సో ఇంటిగ్రేటింగ్ దిస్ with respect to x and then only with respect to y. మనకి ఇచ్చిన డబుల్ ఇంటిగ్రల్ ప్రాబ్లంలో ఒక ఇంటిగ్రల్ యొక్క లిమిట్స్ కాన్స్టెంట్స్, ఇంకొక ఇంటిగ్రల్ యొక్క లిమిట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో ఉన్నాయంటే రిప్రజెంటేషన్ ఎల్హెచ్ఎస్ వైపు ఎక్స్ ఈక్వల్ టు f1 ఆఫ్ వై టు ఎక్స్ ఈక్వల్ టు f2 ఆఫ్ వై, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కమ వై విత్ రెస్పెక్ట్ టు డిఎక్స్ ఇంటిగ్రేషన్ అప్లై చేసి నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు వై ఇంటిగ్రేషన్ అప్లై చేసుకోవాలి. సో దిస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్, దీస్ ఆర్ ద వై లిమిట్స్, వై ఈక్వల్ టు 0 to 1. లాస్ట్ ప్రాబ్లమ్స్లో ఎక్స్ లిమిట్స్ కాన్స్టెంట్స్తో ఇచ్చాడు, వై లిమిట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఇచ్చాడు. ఇప్పుడు ఈ ప్రాబ్లంలో వై లిమిట్స్ కాన్స్టెంట్స్లో ఇచ్చాడు. ఇక్కడ ఇచ్చిన లిమిట్స్ ఎక్స్వా వైవా అంటే ఇక్కడ లిమిట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో ఉన్నాయంటే ఎక్స్ లిమిట్స్, దెన్ దీస్ కెన్ బి టేకెన్ విత్ వై లిమిట్స్. సో ఇంటిగ్రల్ వై ఈక్వల్ టు 0 to 1 ఎక్స్ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ ఎక్స్ పవర్ ఎన్ లాగా ఉంది, ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1, ఎక్స్ పవర్ 2 ప్లస్ 1 బై 2 ప్లస్ 1 రూట్ వై టు 2 మైనస్ వై dy. This equal to integral y equal to 0 to 1 x cube by 3 root y 2 minus y dy. లిమిట్స్ అప్లై చేద్దాము. అప్పర్ లిమిట్ 2 minus y whole cube by 3 minus లోయర్ లిమిట్ root y whole cube by 3. ఇంకా మనకి ఇంకొక ఇంటిగ్రేషన్ ఫామ్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు వై. ఇప్పుడు ఇంటిగ్రల్ అప్లై చేద్దాం. దిస్ ఈజ్ ఆల్సో ఎక్స్ పవర్ ఎన్ లాగా ఉంది, ఎక్స్ పవర్ ఎన్ మీన్స్ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1. సో 1 by 3 2 మైనస్ వై హోల్ పవర్ 4 by 4 బై వై కోషెంట్ ఎంత ఉంటే అంత అప్లై చేయాలండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఎక్స్ పవర్ ఎన్ లాగా ఉంది, ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1. సో 2 మైనస్ వై హోల్ పవర్ 4 by 4 బై వై కోషెంట్ ఎంత ఉంటే అంత డినామినేటర్లో రాసుకోవాలి. మైనస్ రూట్ వై మీన్స్ రూట్ వై హోల్ క్యూబ్ మీన్స్ వై పవర్ 3 by 2. సో వై పవర్ 3 by 2 ఇది కూడా ఎక్స్ పవర్ ఎన్ లాగే ఉంది కదా, ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1. సో వై పవర్ 3 by 2 ప్లస్ 1 బై 3 by 2 ప్లస్ 1 whole by 3 with limits 0 to 1. సో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేసాము, ఎక్స్ పవర్ ఎక్స్ క్యూబ్ బై 3 వచ్చింది. లిమిట్స్ అప్లై చేసుకుంటే ఈ ఫామ్ వచ్చింది. అగైన్ వీటికి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే సో ఈ ప్రాబ్లం మొత్తము ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా మాత్రమే అప్లై చేసుకున్నాం. దిస్ ఈక్వల్ టు minus 1 by 3 4s are 12 2 minus y whole power 4కి మాత్రమే లిమిట్స్ అప్లై చేసుకుందాం. 0 to 1 minus 1 by 3
y power 3/2 plus 1 అంటే 5/2. y power 5/2 by 5/2 విత్ లిమిట్స్ 0 to 1. ఇప్పుడు లిమిట్స్ని సబ్స్టిట్యూషన్ చేద్దాము. -1/12 2 మైనస్ అప్పర్ లిమిట్ y ఈక్వల్ టు 1 పెట్టాలి. హోల్ పవర్ 4 మైనస్ 2 మైనస్ లోయర్ లిమిట్ y బదులు 0 సబ్స్టిట్యూషన్ చేసాం. -1/3 బైలో బై నెంబర్ ఉంటే రెసిప్రోకల్ రాసుకోవాలి. 2/5 ఇంటూ 1 power 5/2 మైనస్ 0 లిమిట్స్ ఇలా అప్లై చేసుకున్నాం. -1/12 2 minus 1 1 minus 2 power 4 32 sorry 2 minus 1 1 minus 2 power 4 16 minus 2 by 3 5s are 15 1 minus 0. So minus 1/12 into minus 15 1 minus 16 అంటే minus 15 minus 2/15 minus into minus plus 15/12 minus 2/15 3 టేబుల్ క్యాన్సిల్ చేసుకున్నాము. 3 5s 3 4s 5/4 minus 2/15 LCM 60 15 5s are 75 minus 4 2s are 8/60 75 minus 8 means 67/60. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.